Isaiah chapter 2, reading all together, verse 3. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనాన్ని మనం కలిసి చూద్దాం. ఆ కాలమున సియోన్లో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళెను. జనులు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుదము రండి. ఆయన తన మార్గం విషయమై మనకు బోధించును, మనం ఆయన త్రోవల్లో నడతమని చెప్పుకొందురు. మధ్య భాగం ఇంకోసారి చూద్దాం, కొద్దిగా బిగ్గరగా చదవండి. జనులు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు మనము వెళ్ళుదము రండి. దేవుని మందిరమునకు వెళ్ళుదము రండి. లెట్ us go to the house of the Lord. ప్రార్థన. ప్రేమగల తండ్రి, యేసు ప్రభు వారి పరిశుద్ధమైన పావన పుణ్య నామమును బట్టి మీకు స్తోత్రములు. మనం హద్దుబాటులో మొదటి సెషన్లో కొన్ని మాటలు మీరు విడుదల చేసినందుకు స్తోత్రములు. రక్షణ లేనివారు ఆ రక్షకునితో తమ వివాదం తీర్చుకొని శిలువ రక్తం ద్వారా కడిగి శుద్ధీకరించబడి పరిశుద్ధపరచబడినట్లు వారితో మాట్లాడి ఒప్పిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాము. ఎవరైతే రక్షించబడినారో అలాంటి మేము మా కొరకై మీరు చెల్లించిన క్రయధనము, చేసిన కార్యం మరొకసారి జ్ఞాపం చేసినందుకు స్తోత్రములు. ఈ 2వ సెషన్లో కూడా మానవ హద్దుబాటులో మీరు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. కిచెన్లో పనిచేస్తున్న వారికి అవసరమైన కృప మీరు అనుగ్రహించము. వచ్చిన వారందరిని బట్టి స్తోత్రములు. ఇంకా ఎవరైనా రావాల్సి ఉంటే త్వరపెట్టి తోడుకొని రండి. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. వచ్చిన మేము ఖాళీగా దుఃఖముఖలై ఒక చిన్న బుచ్చుకొని బయలువెళ్ళకూడనట్లు, సంతోషంతో బయలువెళ్ళినట్లు మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. కొంతమంది గాయాలతో వచ్చినారు, పోరాటంతో వచ్చినారు, వేదనతో వచ్చినారు, కృంగుదలతో, సమస్యలతో వచ్చినారు, అనారోగ్యంతో వచ్చినారు, అప్పులతో వచ్చినారు. ఇవన్నీ కేవలం మీరు మాత్రమే పరిచర్య చేసి బాగు చేయగలరు. మార్కు 7:37 ప్రకారం ఈయన సమస్తను బాగా చేసి ఉన్నాడన్న మాట నెరవేర్చవలసిందిగా ప్రార్థిస్తున్నాం. నన్ను మీ రక్తం చేతి కడిగి పరిశుద్ధపరచుము. మీ మాటలు నా నోట ఉంచుము. మా సమయాన్ని మీరు దీవించుము. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు యెషయా ద్వారా సార్వత్రిక ఇశ్రాయేలీలకు ఇచ్చిన 5 ఆహ్వానాలు మనం జ్ఞాపం చేసుకుని నేర్చుకోవటానికి ఆరంభించున్నాం. మొదటి ఆహ్వానము రక్షణ కొరకు, కమ్ ఫర్ సాల్వేషన్. ఎవరైతే రక్షణలోనికి మొదటి అధ్యాయంలో వచ్చినారో వారందరూ ఇప్పుడు 2వ అధ్యాయం 3వ వచనంలో ఉన్న మాట, దేవుని మందిరమునకు వెళ్ళుదము రండి. కాల్ ఫర్ శాంక్చురీ, పరిశుద్ధ స్థలము కొరకైన లేదా మందిరముకు వెళ్ళే అవసరత కొరకైన పిలుపు. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు నిర్గమకాండములో బానిసలుగా విడిపించబడిన తర్వాత లేదా బానిసత్వం నుండి విడిపించిన తర్వాత దేవుడు వారిని బయటికి తీసుకుని వచ్చిన ఉద్దేశం ఏంటంటే తన మందిరముగా, నివాస స్థలముగా చేయాలని. అందుకే 25:8 చెప్పబడింది నిర్గమకాండము, లెట్ దెమ్ మేక్ మే శాంక్చురీ దట్ ఐ మే డ్వెల్ అమాంగ్ దెమ్. నేను వారి మధ్యలో నివసించినట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. దేవుడు మన మధ్యలో నివాసం చేయాలని కోరుతున్నాడు. ఎక్కడ? ఐగుప్తులో కాదు, ఎక్కడ పిరమిడ్ల మధ్యలో కాదు, ఎక్కడ బానిస సంఖ్యలలో కాదు. బయటికి వచ్చిన తర్వాత, బానిస సంఖ్యలు విరగగొట్టబడిన తర్వాత, ఐగుప్తులో నుండి విడుదల పొందిన తర్వాత, ఫరో అధికారంలో నుండి బయటికి వచ్చిన తర్వాత, ఐగుప్తు వాసన, ఐగుప్తు బాధ్యతల నుండి తప్పించబడిన తర్వాత దేవుడు ఈ మాట పలుకుతున్నట్లు మనకు అర్థమవుతుంది. అలాగే మొదటి అధ్యాయంలో మన వివాదము తీర్చుకొని రక్తం వలె, కెంపు వలె ఎర్రనివైన మన పాపాలు కడిగి
యేసు ప్రభు వారు హిమము కంటే తెల్లగా మనల్ని చేసిన తర్వాత 2వ అధ్యాయంలో ఈ దేవుని మందిరము కొరకైన ఆహ్వానం ఇవ్వబడుతుంది. మనల్ని రక్షించి దేవుడు అలాగే వదిలేయలేదు, సహవాసములోనికి తీసుకొని వచ్చినాడు. ఇది భగత్ సింగ్ గారి నుండి నొక్కి చెప్పడం అనేది అలవాటు, పరిపాటు. నాట్ ఓన్లీ సాల్వేషన్ బట్ శాంక్చురీ. రక్షణ మాత్రమే కాదు, ఆయన నివాస స్థలముగా మనము చేయబడ్డామన్న సంగతి మనకు పరిచయం. అందుకే ఈ 3వ వచనములో మందిరానికి ఎందుకు వెళ్ళాలా అని మనం ప్రశ్నలు వేస్తుంటాం కదా, దానికి జవాబు ఇచ్చినాడు మొదటి 2 వరుసల్లో. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవాకు బయలు వెళ్ళును. మందిరం అంటే ఆ దినాల్లో యెరూషలేమే, దానికి ఇంకొక పేరు ఏంటంటే సియోను. కనుక సియోను యెరూషలేము ఇంటర్చేంజింగ్గా వాడేవారు, అంటే మార్చి మార్చి వాడడం వారికి ఆనవాయితీ. అందుకే మీరు పరిచయం అనుకుంటా, సియోన్ అనే మాట యెషయా గ్రంథంలోనే బైబిల్లో ఎక్కువసార్లు రాయబడింది, 47 టైమ్స్. సియోను లెమ్ము లెమ్ము బలము ధరించుకొనుము. బైబిల్లో ఏ పుస్తకంలో ఇన్నిసార్లు సియోన్ అనే మాట రాయబడలేదు, ఈ పుస్తకంలో తప్ప. 47 టైమ్స్ ద వర్డ్ జయోన్ ఈజ్ మెన్షన్డ్. ఇప్పుడు నేను సియోను గురించి మాట్లాడట్లేదు, కానీ ఆ సియోను యెరూషలేములో నుండి దేవుని వాక్యం బయలువెళ్ళను. కనుక మనం మందిరానికి ఎందుకు వస్తున్నామంటే వాక్యం బయలుదేరి వస్తుంది కనుక వస్తున్నాం. ఇంట్లో ఉంటే రాదా? ఇంట్లో ఉంటే ఏమొస్తుందో నాకంటే మీకు బాగా తెలుసు, ఎందుకంటే చాలామంది ఇంట్లో ఉంటుంటారు కనుక. మందిరానికి వస్తే ఏమవుతాం? వాక్యం ఉంది కనుక మందిరానికి వచ్చినాము, వాక్యం విన్నాము, ఇప్పుడు బయటికి వెళ్తున్నాము, ఏమవుతాము? అది కూడా మనకి ఎప్పుడు రిజల్ట్ కావాలి కదా. ఫస్ట్ అంత బ్లూ ప్రింట్ ఇస్తేనే మనం రావడానికి ట్రై చేస్తాం. విచిత్రం ఏంటంటే దేవుడు ఎప్పుడు బ్లూ ప్రింట్ ఇయ్యడు. అంటే ఇలాగ జరుగుతుంది అని మొదటిసారే బ్లూ ప్రింట్ కావాలని మనం అనుకుంటాం. GPS మాదిరి మ్యాప్ అంతా సప్లై అయితే ఎన్ని నిమిషాలకు డెస్టినేషన్ చేరుతాం, ఎంత దూరం ఉంది, ఎలాగ ట్రాఫిక్లు ఉన్నాయి, ఇవన్నీ ముందే తెలిస్తే మనకు బాగుంటుంది అని అనుకుంటాం. అది GPS అంటారు. కానీ ముందు దేవుడు ఎప్పుడు ఏది చెప్పడు, మెట్టుగా ఒకదాని తర్వాత ఒకటి మనకు తెలియపరుస్తూ ఉంటాడు. అలాగే దేవుని మందిరానికి వచ్చి వాక్యం విన్నాము, ఇప్పుడు ఏమవుతాము? జవాబు మనకు కావాలిగా. కింద వరుసలో రాశారు. యెషయా 2వ అధ్యాయము 3వ వచనము ఆఖరి వరుసలు. ఆయన తన మార్గాల విషయమై మనకు బోధించును, మనం ఆయన త్రోవలో నడుతామని వచ్చినాము, వాక్యం విన్నాము. విన్న తర్వాత ఏమైద్ది మరి? మనం ఆయన త్రోవలో నడవటానికి అవకాశం ఉంది. వెనక నుండి పోదామా, రివర్స్. ఆయన త్రోవలో నడవాలంటే ఏం చేయాలా? మందిరానికి రావాలా. మందిరానికి ఎందుకు రావాలా? ఆయన వాక్యం బయలుదేరుతుంది కనుక మందిరానికి రావాలి. కనుక ఆయన త్రోవలో నడవాలంటే మందిరానికి రావాలా. మందిరానికి ఎందుకు వస్తున్నామంటే ఆయన వాక్యం బయలుదేరుతుంది కనుక. ఇప్పుడు ఇంక మామూలుగా పాజిటివ్గా చెప్పాలంటే వాక్యం బయలుదేరుతుంది, వాక్యము మందిరంకి వచ్చి వింటున్నాము కనుక ఆయన త్రోవలో. మనమంతా నడిచేది ఎవరి త్రోవా? మనమంతా నడిచేది ఎవరితోవా? అబద్ధం చెప్పొద్దండి. శుక్రవారం ఆయన త్రోవ అని చెప్తున్నారు ఇక్కడ కొంతమంది మనుషులు. అందుకనే మీకు చెప్తాను, వెనకోళ్ళకి తెలియదు కదా ముందోళ్ళు ఏం జవాబు చెప్పారు అని. ఆయన త్రోవ అని చెప్తున్నారు ముందోళ్ళు కొంతమంది. అంటే వారు నిజంగా నడుస్తున్నారేమో, ప్రభువుకు స్తోత్రాలు. కానీ ఎందుకు నేను అబద్ధం అన్నానంటే చాలా సాధారణంగా మనము మన త్రోవలోనే నడవటానికి ఇష్టపడతాం. ఆది కాండములో మనం చూస్తాం 32 అనుకుంటా, యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా. యాకోబు లాంటి కాకలు తిరిగినోడే తన త్రోవను వెళుతున్నాడంటే మన మాదిరి దారంట పోయే దాళ్ళు, గుంపులో గోళ్ళు, నలుగురిలో నాళ్ళు ఇంకెక్కడికి వెళ్తారు? నేను చెప్పే మాటలు మీకు అర్థమయ్యాయి అనుకుంటా. యాకోబులంటే యాకోబు దేవుడు. మీరు గమనించినారు లేదు, యెషయాలో కొన్ని మాటలు వాడాడు. ఇది బైబిల్ ఎక్కడ లేదు, ఇక్కడ ఒకటే ఉన్నాయి.
చెప్పన ఒక మాట ఉదాహరణకి, మొదటి అధ్యాయము 24, యెషయా గ్రంథం మొదటి అధ్యాయము 24. కావున ప్రభువును ఇశ్రాయేలు యొక్క బలిష్ఠుడును. యాకోబు బలిష్ఠునికి అనే పదం వాడబడింది కీర్తనలో. ఇశ్రాయేలు యొక్క బలిష్ఠుడు అనే మాట 66 పుస్తకాల్లో ఇదొక్క దగ్గరే ఉంది. ఓన్లీ హియర్ ఇన్ ద హోల్ బైబిల్. ఇలాంటి యాకోబు లాంటి వాడే చూస్తాం ఆ మాట. ఎందుకంటే మీకు చూస్తే కానీ నమ్మరు కదా, అంతా సీమోను పేతురికి దగ్గర ఉన్నోళ్ళే కదా. 32:1 ఆదికాండము 32:1. యాకోబు తన త్రోవను వెళుచుండగా దేవదూతలు అతన్ని ఎదుర్కొనిరి. ఇప్పుడు యెషయా గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం ఆఖరి వరుస. మనం ఆయన త్రోవలలో నడుతామని చెప్పుకొందరు. ఆయన త్రోవలో నడవకుండా మన త్రోవలో ఎందుకు వెళ్తున్నాం? నేను చెప్పే తెలుగు మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఆయన త్రోవలో వెళ్ళకుండా మన త్రోవలో ఎందుకు వెళుతున్నాము? నేను చెప్పనా, చిన్న ప్రశ్నలకు మీలాంటి పెద్దవాళ్ళు జవాబు చెప్పడం మీకు చిన్నతనమే. అడగడము వినడము అంత బాగుండదు. ఆ చిన్నతనం మీద నేనే భరిస్తా. ఆయన త్రోవలో వెళ్ళకుండా మన త్రోవలో ఎందుకు వెళుతున్నామంటే ఆయన మందిరానికి వెళ్ళట్లేదు కనుక. ఆయన మందిరానికి వెళితే ఆయన బోధిస్తాడు కనుక అప్పుడు ఆయన త్రోవలు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. యాకోబు తన త్రోవన 32వ అధ్యాయంలో ఎందుకు వెళ్ళాడు? మందిరంకి వెళ్ళలేదు. ఆయన మందిరంకి 2 సార్లు వెళ్ళాడు. 28వ అధ్యాయంలో వెళ్ళాడు మొదటిసారి, 35వ అధ్యాయంలో వెళ్ళాడు రెండవసారి. 35వ అధ్యాయంలో అన్నాడు కదా, లెట్ us go to బేతేల్, మనము లేచి బేతేలునకు వెళ్ళుదాము రండి. మరి 32వ అధ్యాయంలో ఎవరు వెళ్ళమన్నారు ఆయన్ని? ఆయన వెళ్ళాలనుకున్నాడు. ఆయన మన త్రోవలో మనం ఎందుకు వెళ్తామంటే మనం మందిరానికి వెళ్ళాం కనుక. మందిరానికి వెళితేనే నా ఇంట్లో ఉంటే దేవుడు మాట్లాడ్డా, ఇంట్లో ఉంటే మీలాంటి వాళ్ళతో మాట్లాడతాడు. కానీ మాలాంటి వాళ్ళతోనా? కెరూబుల మధ్యలో నుండి ఆయన మాట్లాడతాడంట కదా, కరుణాపీఠం మీద నుండి ఆయన మాట్లాడతాడంట కదా. దేవుడు తన సంఘములో నానా విధమైన జ్ఞానములను గ్రహించినాడు. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆయన మాట్లాడతాడు కదా. కనుక ఆయన మాటలు, ఆయన స్వరము, ఆయన వాక్యం మనం వింటాన్ని కొరకై దేవుని మందిరానికి ప్రాముఖ్యంగా మనం చేరి వస్తున్నాం. ఆ వాక్యం విన్న తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే మన త్రోవలో కాకుండా మన త్రోవలో వెళితే ఏమైంది? మన త్రోవలో వెళితే ఏమవుతుంది? యాకోబును దేవదూతలు ఎదుర్కొన్నారు. యాకోబు లాంటోడు కనుక ఆయన త్రోవలో వెళుతుంటే దేవదూతలు వచ్చినారు. మనలాంటి వాళ్ళు మన త్రోవలో పోతే ఎవరు వస్తారు? నాకు తెలిసి ఎంత కరెక్ట్గా చెప్తారు మీరు, దయ్యాలంట. యాకోబు లాంటి వాడు కనుక తన త్రోవలో పోతుంటే దేవదూతలు వచ్చినారు. మనలాంటి వాళ్ళు మన త్రోవలో పోతుంటే ఎవరు వస్తారు? మరి మనకు దయ్యాలే వస్తాయి. అయ్యో దయ్యాలు కనిపించినాయి బ్రదర్ అక్కడ. కనుక దేవుని త్రోవలో వెళ్ళడం యాకోబు లాంటోడే. దేవుని వాక్యము లేని కారణం చేత దేవుని త్రోవలో వెళ్ళకుండా తన త్రోవలో వెళ్ళటానికి ఇష్టపడినప్పుడు మనలాంటి వాళ్ళం ఎంతటి వారము అని మనం ఇదే సమర్థించకూడదు. యాకోబు లాంటి సొంత మార్గంలో వెళ్ళాడు కదా, 20 ఏళ్ళ తర్వాత తిరిగి వచ్చినాడు కదా అని అంటే, ఆయన 110 ఏళ్ళు బతికాడు, 120 ఏళ్ళు బతికాడు అనుకో. మనం అన్ని ఏళ్ళు బతికం కదా. మన వయసు వాళ్ళ వయసు చాలా తేడా ఉంది కదా, మన పద్ధతులు వారి పద్ధతులు చాలా తేడా ఉన్నాయి కదా. కనుక ఇక్కడ ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే దేవుని త్రోవలో నడవాలి. భక్సింగ్ గారు ప్రార్థన చేసేవాడు అంటే, ఓ లార్డ్ దై వే ఈజ్ ఇన్ డీప్ వాటర్స్. దేవా నీ మార్గము సముద్ర అగాధములో. మనకు భూమి మీద ఉండేదే కనపడదు, సముద్ర అగాధంలో ఉండేది ఎటు కనిపిస్తుంది? మన కళ్ళెదుటి మార్గమే మనకు కనపడదు. ఓ ప్రవక్త దారెమ్మడి పోతుంటే కళ్ళకు గంతలు కట్టినట్లు అయిపోయి గాడిదకి కనిపించినాయి ఇది దేవుని మార్గం కాదని. కానీ ప్రవక్తకు కనిపించింది. అందుకే బైబిల్లో రాశారు కదా, నా ప్రవక్తలు తప్ప గుడ్డివారు, who are blind than my prophets. మనం అనుకుంటాము మనమే బాగున్నాము, వేరే వాళ్ళంతా బాగలేరు అని అనుకుంటాం. కానీ యాకోబు తన త్రోవలో వెళ్ళాడు. దేవదూతలు ఆయన ఎదుర్కొన్నారు. తిరిగి దేవుని త్రోవలో ఆయన నడిపించడానికి ఇష్టపడ్డాడు. మనం మన త్రోవలో వెళ్ళటానికి చేసే ప్రతి ప్రయత్నము దేవుడు అడ్డుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు. అడ్డుకున్నప్పుడు చూస్తాములే అని తిరుగుబాటుకి చేయొద్దు. ఎందుకంటే దేవుడు అడ్డుకుంటే మనుష్యుడు నిలబడలేడు.
మనుషుడి చేత కాదు. కనుక దేవుడు అడ్డుకోక మునిపే దేవుని మార్గాల్లో మనం వెళ్ళాలి. దేవుని మార్గాల్లో మనం వెళ్ళాలంటే ఏం చేయాలా? దేవుని మందిరానికి వెళ్ళాలి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే రావట్లేదు. ఎవరు వీరు? ఇశ్రాయేలీయులు. అందుకనే రండి రండి రండి. ఇప్పుడు కూడా దేవుని ప్రజలను అలాగే పిలవాలి కదా. మీటింగ్స్కి రండి, ప్రార్థనకి రండి, సువార్తకి రండి, మందిరానికి రండి. ఏమి రాలేదు అని అడిగితే మాలాంటి వాళ్ళు స్టేజ్ మీద నిలబడి మీలాంటి వాళ్ళు కింద కూర్చొని ఏమంటారు? మీకేం తెలుసు బ్రదర్ మా బాధలు? స్టేజ్ మీద నిలబడి చెప్పడం సరిపోద్ది, కానీ కింద కూర్చున్న వాళ్ళకి ఎన్ని బాధలు ఉన్నాయో తెలుసా అని. నిజమే, మీ బాధలు మీకున్నాయి, మా బాధలు మాకున్నాయి. నిలబడి చెప్పడానికి 3 రోజులు ఎన్ని బాధలు ఉన్నాయో మాకు తెలుసా? లేదా మీకు తెలుసా? చెట్టుకి తగిన గాలి ఉంటుంది కనుక ఆయనకు బాధలు లేవు, మాకు బాధలు ఎక్కువ ఉన్నాయి అని అనుకోవడము బాధతో మాట్లాడే మాటలు. స్పీక్స్ అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్. మనం బాధ కలిగినప్పుడు మాట్లాడే మాటలు. నెహెమ్యాలో రాయబడింది, మేము మా దేవుని మందిరమును విడిచిపెట్టాము. అక్కడ రకరకాల పోరాటాలు, సమస్యలు అన్నీ ఉండొచ్చు, కానీ యెరూషలేములో నుండి దేవుని వాక్యం బయలుదేరుతుంది కనుక మేము వింటాం. కనుక దేవుని త్రోవలో మేము నడవాలి. నేను మార్గములో వెళ్ళుచుండగా ఆయన నన్ను నడిపించాను. అవన్నీ మాట్లాడినప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది. మనం వెళ్ళే మార్గాల్లో దేవుడు మనతో పాటు వస్తాడా? మనతో పాటు మాట్లాడతాడా? అయితే దేవుని మందిర ఆవరణములో దేవుని యొక్క వాక్యం మన దగ్గరికి రావటానికి మనం చేయాల్సిన పని ఏంటి? ఇది దేవుని మందిరం అంటే అర్థం ఏంటి? స్పష్టంగా చెప్తాను నేను తెలుగు, కానీ మీలో చాలామంది దాన్ని ఎందుకో వేరుగా అర్థం చేసుకుంటారు. ఇది దేవుని మందిరం అంటే అర్థం ఏంటి? మనది కాదు. ఎంతకంటే స్పష్టంగా ఎవరని చెప్తారా? ఆయన దిస్ ఈజ్ హౌస్ ఆఫ్ గాడ్. యాకోబు మా స్థలానికి, దేవుడు కనిపించిన స్థలానికి ఏమని పేరు పెట్టాడంటే ఇది యాకోబు మందిరమే అని పేరు పెట్టింటే ఈ దినాన మనం ఆ పదం వాడాల్సిన అవసరం ఉండలేదు. యాకోబు అన్నాడు, దిస్ ఈజ్ ద హౌస్ ఆఫ్ గాడ్. ఇది దేవుని మందిరం. దేవుని మందిరం అంటే ఏంటి? గాడ్ ఈజ్ ద ఓనర్. దేవుడే యజమానుడు. గాడ్ ఈజ్ హోల్ అండ్ సోల్. దేవుడే అన్నీ. ఇంకక్కడ దాన్ని ఏమంటారంటే దేవుని మందిరము అంటారు. దేవుని ఇల్లు అయిన తర్వాత దేవుడు యజమాని కాకుండా ఉంటే ఆయన ఇల్లు ఎట్టయితుంది? అవుతుందా కాదా? కాదు. ప్రతి ఇంటికి ఒక యజమానుడు ఉంటాడు. పార్లమెంట్కి స్పీకర్ యజమానుడు, భారతదేశం ప్రైమ్ మినిస్టర్ లేదా ప్రెసిడెంట్ యజమానుడు, అలా ప్రతిదానికి ఒక యజమానుడు ఉంటాడు. దేవుని మందిరానికి కూడా అది ఆయన పేరుతో ఉన్న ఇల్లు కనుక ఆయన దానికి యజమానుడు. ఆయన యజమానుడు అయితే ఆయన కొన్ని ఉన్నాయి కదా, ఆయన ఓనర్ కదా. ఈజ్ ద హోల్ అండ్ సోల్ ఓనర్. ఆయన తర్వాత ఎవరికైనా రాసిస్తాడా బ్రదర్? ఆయన చనిపోతే కదా రాసిట్ట. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, బిహోల్డ్ ఐ యామ్ అలైవ్ ఫర్ ఎవర్ మోర్. నేను మృతున్నైతుని కానీ ఇగో యుగాయుగంలో సజీవుడిగా జీవిస్తున్నాడు. కనుక వేరే వాళ్ళకి ఎప్పుడు రాసిస్తాము? 2 సందర్భాల్లో. మొదటి సందర్భం ఏంటి? చేత కాకపోతే. రెండవ సందర్భం ఏంటి? చనిపోతే. ఈ 2 సందర్భాల్లోనే వేరే వాళ్ళకి బదలాయిస్తాం. కానీ ఈ 2 సందర్భాలు లేనప్పుడు వేరే వాళ్ళకి ఎట్లా బదలాయిస్తాము? బదలాయించం కనుక ఆ ఇల్లు, ఆ సంఘము, అది దేవునికి సంబంధించినదే. నో బడీ హ్యాజ్ ఎనీ పార్ట్ విత్ ద చర్చ్ ఆఫ్ గాడ్. దేవుని మందిరానికి మిగతా వారికి ఎలాంటి దాని మీద ఏమి లేదు, ఓనర్షిప్ లేదు. నేను ఆత్మీయంగా మాట్లాడుతున్నా. ఇక్కడ దేవుని మందిరం అయిన తర్వాత అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ దేవుని మందిరములో అనగా జీవముగల దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తించాలో అని మొదటి పత్రికలో రాశాడు. ఎలాగ ప్రవర్తించాలా అని అంటే 2వ పత్రికలో దేవునికి సంబంధించిన ఒక 5 సంగతులు రాశాడు. మీకు నిద్ర రాకపోతే, అన్నం ఆకలి కాకపోతే నాతో పాటు 5 విషయాలు పరిగెరుకోవటానికి ప్రయత్నం చేయండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. అయినను నేను ఆలస్యం చేసిన యెడల దేవుని మందిరంలో అనగా జీవముగల దేవుని సంఘములో జనులు నీవెలాగ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు. ఏ సంగతులు?
రెండవ పత్రికలో ఉన్న సంగతులు. ఏంటి రెండవ పత్రికలో ఉన్న సంగతులు? ఇది దేవుని మందిరం కనుక అన్నీ దేవునివే. అన్నీ అంటే ఏమి? ఒక 5 విషయాలు చెప్పనా. మొదటిది, తిమోతికు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము. తిమోతికు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనం. 1 Timothy chapter 1 verse 1. క్రీస్తు యేసునందున్న జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తుడైన పౌలు ప్రియకుమారుడగు తిమోతికి శుభమని చెప్పి రాయునది. ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఏ సంగతులు? మొదటిది, ఇది ఎంత దేవుని మందిరమే కనుక అంత దేవుడికి సంబంధించిందే. మొదటి ఏముంది ఇక్కడ? దేవుని చిత్తము, విల్ ఆఫ్ గాడ్. దేవుని మందిరములో ఏం జరగాలంటే 100% ఏం జరగాల? దేవుని చిత్తమే జరగాల. ఎందుకంటే ఈజ్ ద ఓనర్. ఎఫెసీ పత్రికలో పౌలు కొద్దిగా వేరుగా రాస్తాడు మనకు అర్థమయ్యేటట్లు. క్రైస్ట్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్. క్రీస్తు సంఘమునకు శిరస్సు అని రాశాడు. కనుక దేవుని మందిరం దేవునిది అయినప్పుడు ఎవరి చిత్తము జరగటానికి వీల్లేదు. ఎవరి చిత్తము జరగటానికి వీల్లేదు. మనుషుని చిత్తానికి అక్కడ 1%, అది కూడా ఎక్కువ, పాయింట్ కూడా జరగటానికి వీల్లేదు. 100% దేవుని చిత్తమే జరిగితే అది దేవుని మందిరం. మరి ఇప్పుడు మన దగ్గర 100% మానవుని చిత్తం జరిగితే అది ఎవరి మందిరం? వెరీ గుడ్. ఇంత కరెక్ట్గా ఎట్లా చెప్తున్నారు మీరు? మానవ మందిరం కనుక మానేసినాం. కొంతమంది కారణాలు అదే, అక్కడ దేవుని చిత్తం జరగట్లేదు, అందుకే మేము మందిరం మానేసాం. కారణాలు ఏమైనా మానేవేయకూడదు. ఎందుకంటే తెచ్చింది దేవుడు. మందిరానికి ఎవరిని ఎప్పుడు తీసుకురాలేదు. ఎరికో నుండి యెరూషలేముకు వెళుతున్న వ్యక్తి, ఎరికో మార్గంలో వెళుతున్న ఒక వ్యక్తి దొంగల చేతికి దొరికిన తర్వాత కొట్టబడి కొరప్రాణంతో విడిచిపెట్టబడినప్పుడు మంచి సమరయుడు వచ్చి వాడిని తీసుకుని వచ్చి పూటకూడు వాని ఇంట్లో వదిలేసినాడు. ఆ మంచి సమరయుడు రాకుండా ఈ కొరప్రాణంతో ఉన్నవాడే మందిరానికి వచ్చింటే వాడే వెళ్ళిండొచ్చు. అలాగే మనం కూడా మందాన్ని మనం రాలేదు. పరిశుద్ధాత్మ దేవుడు మనం తోడుకొని వచ్చినాడు. బైబిల్లో రాయబడింది పరమగీతంలో, అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయాను. లెడెత్ మీ ఇంటు ద బ్యాంక్వెట్టింగ్ హాల్ అండ్ హిస్ బ్యానర్ ఓవర్ మీ వాస్ హిస్ లవ్. నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. నన్ను తోడుకొని పోయాడు. అంటే తోడుకొని వచ్చింది మనం కాదు, వేరే వాళ్ళు ఎవరో తోడుకొని వచ్చినారు. ఆయనే దేవుడు, ఆయనే పరిశుద్ధాత్మ. కనుక ఇక్కడ దేవుని చిత్తం జరిగించడానికి మనం ప్రయత్నం చేయాలా. 100% మనుషుడు జరిగించకపోవచ్చు, మనుషుల్లో లోపాలు ఉండొచ్చు, కానీ ప్రయత్నమే లేకపోతే, దేవుని చిత్తానికి విలువే లేకపోతే, దేవుని చిత్తం అక్కడ జరగబడకపోతే అది దేవుని మందిరం ఎలాగవుతుంది? కనుక తిమోతి, దేవుని మందిరంలో నువ్వు ఎలా ప్రవర్తించాలో నువ్వు జాగ్రత్తగా చూసుకో. ఆల్ థింగ్స్ మస్ట్ బి డన్ అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్. అన్నీ దేవుని చిత్తానుసారంగా జరగాల. ఈ మాటకు వచ్చినప్పుడు బహుశా మీరు చేస్తారేమో కానీ నేను చేయట్లేదు. ఇది చాలా నాకు కష్టం, మీకు చాలా తేలికైంటుంది. ఎందుకంటే అలవాటు పడి ఉంటారు కదా. కొంతమంది మన చిత్తమే దేవుని చిత్తం అనుకుంటారు. అక్కడ చాలా అపాయం ఉంది. మన చిత్తం ఎప్పుడు దేవుని చిత్తం కాదు. అవర్ విల్ ఈజ్ నాట్ గాడ్స్ విల్. అవర్ విల్ ఈజ్ మ్యాన్స్ విల్, గాడ్స్ విల్ ఈజ్ గాడ్స్ విల్. మన చిత్తం మనుషుని చిత్తము, దేవుడి చిత్తము దేవుడి చిత్తం. దేవుని చిత్తం 2 రకాలుగా ఉంటుంది. మొదటిది ఏంటంటే పర్మిసివ్ వెల్, రెండవది ఏంటంటే పర్మనెంట్ వెల్. ఈ పర్మిసివ్ విల్ అంటే కొన్నిసార్లు మనం అనుకుంటాం ఇది చేయొచ్చా లేదా, ఇక్కడికి వెళ్ళొచ్చా లేదా, ఇక్కడికి సువార్తకి వెళ్ళాలా లేదా, ఈ దినాల్లో అయితే ఎలాగ ఈ పరిచర్య చేయొచ్చా లేదా. దాని కొరకు మనం ప్రార్థన చేసి దేవుని చిత్తం తెలుసుకుంటాం. అప్పుడు దేవుని వాక్యం ద్వారా, దేవుడి కొంతమంది కలిసి పనిచేసే వారి ద్వారా మాట్లాడుతున్నప్పుడు ఇది దేవుని చిత్తం అని నిర్ధారణలోనికి వస్తాం. దట్స్ కాల్డ్ పర్మిసివ్ విల్. గాడ్ అలౌస్ టు డూ దట్ అవుట్ ఆఫ్ హిస్ పర్మిషన్. ఇది పర్మనెంట్ విల్ అని ఉంటుంది. అంటే మనం ఎంత భక్తులమంటే చేయాల్సిన దేవుని చిత్తం చేయం, కానీ ఆల్రెడీ రివీల్డ్ విల్ ఉంటుంది. దేవుని చిత్తం అప్పటికే బయలుపరచబడి ఉంటుంది.
బైబిల్ చదవడం దేవుని చిత్తమా కాదా? కొంతమంది భక్తులు ఇక్కడ కూర్చున్న వాళ్ళు అట్లా ప్రార్థన చేస్తుంటారు. ప్రార్థన చేయడం దేవుని చిత్తమా కాదా? మందిరికి పోవడం దేవుని చిత్తమా కాదా? కొంతమంది అట్లా పిలుస్తుంటే బ్రదర్ ప్రార్థన చేస్తామో దేవుడిని నడిపిస్తే వస్తామో అంటారు. మాలాంటి వాళ్ళకైతే సమస్యలు ఉంటే మేము అట్లా చెప్పుకోవచ్చు, కానీ మామూలు వాళ్ళకి ఏముంది? ఎవరైనా మిమ్మల్ని సేవకులు, స్థానిక లీడర్షిప్, స్థానిక సంఘములో బాధ్యత వహించే నాయకత్వం మిమ్మల్ని పరిచర్యకి వెళ్ళమంటే, పరిచర్య తీసుకోమంటే దేవుని చిత్తం కనుకుంటా అని చెప్పాల్సిన అవసరం లేదు. నేను కూడా రక్షించబడిన ఆరంభ దినాల్లో మా దగ్గర ఒక పెద్ద వాక్యోపదేశకుడు ఉండేవాడు. వయసులో పెద్దవాడు, వాక్యంలో అన్నిట్లో పెద్ద, ఆయనకి దేంట్లో తక్కువ లేదు. సోషల్ స్టేటస్లో కూడా చాలా పెద్దవాడు. జాయింట్ కలెక్టర్. మందిరంకి వస్తారా అట్లాంటి వాళ్ళు? డిప్యూటీ కలెక్టర్, జాయింట్ కలెక్టర్ మందిరంకి వస్తారా? వచ్చిన వాక్యం తెలిసి ఉంటుందే, బైబిల్ ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు. కానీ ఆయనకు వాక్యం బాగా తెలుసు. మందిరంకి వస్తాడు, లీడింగ్ అన్నీ A to Z పాటలతో సహా. అలాంటి ఆయన ఎక్కడైనా పరిచర్యకి వెళ్ళమని చెప్తే, అప్పట్లో అతిభక్తి ఎక్కువ ఉంటుంది కదా మనకు. కనుక ఆయన చెప్పిన తర్వాత మళ్ళీ నేను చెప్పేవాడిని, అంకుల్ నేను ప్రార్థన చేసుకొని దేవుని చిత్తం అనుకుంటా, దేవుని చిత్తం అయితే పోతా అన్న. ఆయన పెద్దోడు కనుక భరించినాడు. ఒకసారి, 2 సార్లు, 1 నెల 2 నెలలు భరించినాడు. మారతానేమో అని. మారం కదా, అంత తొందరగా మారితే ఇన్ని మీటింగ్లు ఎందుకు? ఎప్పుడో ప్రభు వచ్చింటాడు, రాడంటారా? 15 ఏళ్ళుగా వాక్యం చెప్తున్నా మారట్లేదంటే ప్రభు ఎట్లా వస్తాడండి? నేను ఈ మాట చెప్పినాను ఇంకెలాగా రాడు కదా అని నిర్లిప్తంగా కూర్చోవద్దండి. పదిహేడు ఏళ్ళ నుండి పరిచయం చేస్తున్నా కూడా మేము మారలేదంటే ఎంత మంచోళ్ళు బ్రదర్. అది కూడా ఒకవైపు నిజమే, చాలా మంచోళ్ళు. ఎందుకంటే వెనక్కిపోలేదు, కనీసం మన దగ్గరనే ఉన్నారు. కొన్ని నెలలు అయిపోయిన తర్వాత ఆ అంకుల్ మళ్ళీ చెప్పాడు, బ్రదర్ ఇక్కడికి వెళ్ళాలా అని. నేను అప్పుడు డిగ్రీ చదువుతున్నా, అప్పుడే కొత్తగా రక్షించబడినా. సోడబుడ్డి మాదిరి. మోర్ హీట్ నో లైట్. ఎక్కువ వేడి ఉంటుంది, వెలుతురు ఉండదు మనకి. అట్లా ఎక్కువ వేడి ఉంది, వెలుతురు లేదు. వెలుతురు అంటే అనేకులు చూస్తారు, వేడంటే ఏం ఉపయోగం ఉంది? నేను చెప్పాను, అంకుల్ ప్రార్థన చేసుకొని దేవుని చిత్తంగా అనుకొని చెప్తానంటే, ఎవరు లేనప్పుడు ఒకరోజు దగ్గరికి పిలిచి భుజం మించి వేసుకొని ఒక పక్కకి తీసుకెళ్ళాడు. మేము ప్రార్థన చేసినాము సంఘముగా, మీరు ఇక్కడికి వెళితే మంచిదని చెప్పాము. చెప్పిన తర్వాత మళ్ళీ నేను ప్రార్థన చేసుకొని చెప్తాను అనవలసిన అవసరం లేదు. ద చర్చ్ లీడర్షిప్ హ్యాస్ డిసైడెడ్ దట్ యూ షుడ్ హెల్ప్ ఇన్ ద మినిస్ట్రీ ఇన్ సర్టన్ ప్లేస్. ఏదో ఒక స్థలానికి వెళ్ళి పరిచర్య చేయాలని సంఘము ప్రార్థన చేసి నిర్ణయించింది. కనుక మీరు వెళితే మంచిది. మళ్ళీ మీరు ప్రార్థన చేసుకొని దేవుని చిత్తం కనుకొని చెప్తాను అనే అవసరం లేదు అని అంటే నేను అన్నా, ఒకవేళ మీరు చేసింది దేవుని చిత్తం కాకపోతే, శిక్ష వస్తే నాకే కదా వచ్చేది అన్న. పెద్ద శిక్ష. అప్పుడు ఆయన అన్నాడు, లీడర్షిప్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఇఫ్ దట్ ఈజ్ నాట్ గాడ్స్ విల్. లీడర్షిప్ ఏదైనా ఒక సంఘ నాయకత్వం ఏదైనా ఒక పని చెప్పిన తర్వాత ఆ పనిని మనం చేయటానికి వెళ్ళినప్పుడు ఏదైనా జరగకూడదు జరిగితే, అది దేవుని చిత్తం కాకపోతే, ముఖ్యమైన పాయింట్ ఇది, దేవుని చిత్తం కాకపోతే సంఘ నాయకత్వమే దానికి శిక్ష భరిస్తుంది. నువ్వు పంపబడిన వ్యక్తి, యూ హ్యావ్ నథింగ్ టు డూ, నువ్వు నిర్దోషి. వాళ్ళు వెళ్ళమన్నారు కనుక నువ్వు వెళ్ళావు. అలాగని వాళ్ళు వెళ్ళమని చోట్లంటే మనం వెళ్ళలేము. కాని స్థలాలకు కొంతమంది చెప్తుంటారు, కోర్టుకు పో, పోలీస్ స్టేషన్కి పో, అక్కడ పో, ఇక్కడ పో అని. అన్నింటికి పోలేం కదా. కనుక అక్కడ చెప్పారు బ్రదర్, మరి వెళ్ళమంటారా అని అడగొద్దండి. దైవికమైన కార్యక్రమాల కొరకు నేను చెప్తున్న మాటలు. కనుక సంఘ బాధ్యత కలిగిన వారు పరిసర విషయంలో తీర్మానం చేసి మనకు చెప్పినప్పుడు అది దైవికమైందని తలస్తే దాని కొరకు మరీ ప్రార్థించి దేవుని చిత్తం కనుగొంటాము అని చెప్పడము అవసరం లేదు. ఇట్స్ ఎ రివీల్డ్ విల్. అది ప్రత్యక్షపరచబడిన చిత్తం. రక్షించబడండి, ప్రభువుని అంగీకరించండి అంటే ప్రార్థన చేయండి, దేవుని చిత్తం అయితే రక్షించబడతా. అది కూడా ఓవర్ యాక్షన్. రక్షించబడ్డారు కదా, బాప్తిసం తీసుకుని అంటే ప్రభు చిత్తం అయితే తీసుకుంటా, అది కూడా ఓవర్ యాక్షన్. మీరు రక్షించబడ్డారు కదా, బైబిల్ చదువుతున్నారా అంటే ప్రార్థన చేయండి, బైబిల్ చదువుతా అంటే అది కూడా ఓవర్ యాక్షన్. ఇవన్నీ ఓవర్ యాక్షన్లు. బిలీవర్స్ చాలామంది ఎక్కువ చేస్తారు ఈ దినాల్లో ఓవర్ యాక్షన్లు. ఎందుకంటే ఒరిజినల్ యాక్షన్ లేదు కదా. రక్షించబడుట దేవుని చిత్తం.
దానికి ఏం దేవుని చిత్తం కనుక్కోవాల్సిన పని లేదు. ప్రతి ఒక్క వ్యక్తి, భూమి మీద ఉన్న వ్యక్తి రక్షించబడే దేవుని చిత్తం. రెండవది, రక్షించబడిన వెంటనే బాప్తిసం తీసుకుంటే దేవుని చిత్తం. బాప్తిసం తీసుకునే వెంటనే వాక్యం చదవడం దేవుని చిత్తం. రక్షించబడిన వెంటనే వాక్యం చదవడం దేవుని చిత్తం. మందిరానికి రావడం దేవుని చిత్తం. దేవుని ప్రజలతో కలిసి ఉండడం దేవుని చిత్తం. సహవాసానికి వెళ్ళట, తర్వాత సాక్ష్యం ఇచ్చట, యేసుప్రభుని గురించి ఇతరులకు సువార్త ప్రకటించడం, ఇవన్నీ దేవుని చిత్తం. దిస్ ఇస్ ఆల్ రివీల్డ్ విల్. ఇది బయలుపరచబడిన దేవుని చిత్తము. దీని కొరకు నువ్వు ప్రత్యేకంగా ప్రార్థన చేసుకొని, మనసుపాటు చేసుకొని మానేసి ఉండాల్సిన పని లేదు. నువ్వు దేవుని చిత్తమని ప్రార్థన చేసుకోవాల్సిన సంగతులు ఏంటంటే, ఏ కోర్స్ తీసుకోవాలా, ఏ కాలేజీలో చదువుకోవాలా, ఎలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలా, ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా, ఏ ఉద్యోగానికి వెళ్ళాలా, ఎక్కడ ఇల్లు కట్టుకోవాలి, ఎక్కడ కారు కొనుక్కోవాలి, ఇలాంటి దాని కొరకు ప్రార్థన చేసుకొని దేవుని చిత్తం కనుక్కోవాలి. దీన్ని మానేసి ఈ దైవికమైన ఆల్రెడీ రివీల్డ్ విల్ కొరకు మేము ప్రార్థన చేసి దేవుని చిత్తం కనుక్కుంటామనడము హాస్యాస్పదం. ఇది దేవుని మందిరం కనుక దీంట్లోనే ఏముంటుంది అని పౌలు జ్ఞాపం చేస్తున్నాడంటే, దేవుని చిత్తం. ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్ ద విల్ ఆఫ్ గాడ్ ఈజ్ ద సెంట్రాలిటీ. ఇది ఎట్లా కనుక్కోవాలా? నేను చెప్పేంత యోగ్యుని కాదు, నాకంటే ఎంతోమంది పండితులు నా ఎదురు కూర్చొని ఉన్నారు, విద్వాంసులు ఉన్నారు, వాక్యోపదేశకులు ఉన్నారు. కనుక మీరే బాగా పరిచయం దీని గురించి. ఇంకెవరైనా తెలియని వారికి ఉంటే భక్సింగ్ గారు ఒక పుస్తకం రాశాడు, హౌ టు ఫైండ్ గాడ్స్ విల్ అని. దేవుని చిత్తం కనుగొంటే ఎట్లు అని. ఒకవేళ బుక్ రూమ్లో ఉంటే ఇప్పుడు కాదు, లంచ్ బ్రేక్లో తీసుకొని చదివి ఆ ప్రకారంగా ఉండటానికి ప్రయత్నిస్తాం. మొదటిది. రెండవది, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణ వల్ల నీకు కలిగిన దేవుని కృపావరమును ప్రజ్వలింప చేయవలని నీకు జ్ఞాపకం చేయుచున్నాను. దేవుని మందిరంలో ఏముంది? మొదటిది దేవుని చిత్తం. అలసిపోయారా? రెండవది దేవుని కృపావరం, గిఫ్ట్స్ ఆఫ్ గాడ్. ఇది దేవుడిచ్చింది. వరము అంటేనే ఉచితము అని అర్థం. దీనికి ఎవరు ఏమీ ప్రయాసపడాల్సిన పని లేదు. వరం ఉచితంగా పొందాము, కానీ ఈ వరాన్ని ప్రజ్వలింప చేసుకోవడానికి మాత్రం ప్రయాసపడాలి. ఈ మాటలు మీరు ఆలకించాలి. దేవుడు మనకు రక్షించబడిన ప్రతి వ్యక్తికి ఒక వరం ఇస్తాడు, ఒక దీనికి గిఫ్ట్ అంటాం, ఒక టాలెంట్. అది ప్రతి ఒక్కరికి ఒకటి, మినిమం ఒకటి, మ్యాక్సిమం మీలాంటి గోదావరి వాళ్ళకైతే ఎన్ నంబర్ కూడా ఉండొచ్చు. మాలాంటి వాళ్ళకి కనీసం మినిమం ఒకటి, కనీసం ఒక్కటైనా ఇస్తాడు. అది ఏమి తలాంతు? రక్షించబడిన తర్వాత స్థానిక సంఘం ద్వారా అది బయటకు వస్తుంది. దానిని మనం ప్రజ్వలింప చేసుకోవాలా. ఇక్కడ నేను ఒక విషయం జ్ఞాపం చేయాలని కోరుతున్నాను. ఇప్పుడు ఎవరైనా బ్రదర్స్ వచ్చినప్పుడు, బ్రదర్ మీరు ఈరోజు ఇక్కడే ఉండండి, మీరు ఆ సంఘం నుండి వచ్చినారు కదా అంటే, బ్రదర్ నేను పోకపోతే అక్కడ ఎవరు లేరు బ్రదర్, ప్రార్థన ఆగిపోతుంది, బయలు స్టడీ అయిపోతుంది, సువార్త ఆగిపోతుంది. ఎవరు లేరంటే నువ్వు ఒక్కడే ఉన్నావా? ఉన్నారు, కానీ చాలామంది బ్రదర్స్ తీసుకోలేరు బ్రదర్. ఓహో, తీసుకోలేని స్థాయికి పెంచేసినారు, అంతేనా? దేవుడు ఏం చెప్పినాడు? ప్రతి సంఘములో అపోస్తులు ఉన్న బోధకులు, కాపర్లు, ఉపదేశకులు, సువార్థికులు ప్రతి సంఘములో ఉన్నారని వాక్యం చెప్తుంది. మనం ఏం చెప్తాము? నేను లేకపోతే ఎవరు లేరు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు కరెక్ట్? దేవుడు కరెక్టా, మనం కరెక్టా? చెప్పరేంటి? మన మందిరాల్లో చాలా సమస్యలకు ప్రథమ కారణం ఇదే. ప్రథమ కారణం ఏం కారణం అంటే, దేవుని వరాన్ని మనం పట్టించుకోవట్లేదు. నేను లేకపోతే ఎవరు లేరు కనుక నేనే చెప్తా. దిస్ ఈజ్ ఎ ఫండమెంటల్ రీజన్ హ్యాస్ టు వై వీఆర్ క్రాప్డ్ అప్ విత్ ప్రాబ్లమ్స్. దేవుని వాక్య ప్రకారం నేను ఈ మాట చెప్తే మీరు అనొచ్చు, వరమున వాళ్ళని ఎక్కిస్తే వాళ్ళు మన తల మీద కూర్చుంటారు బ్రదర్. నిజమే మీరు చెప్పేది. మరి అది యేసుప్రభుకి తెలియదా? వరమున వాళ్ళని సంఘంలో వాడుకుంటే వాళ్ళ మీద కూర్చుంటారు నాయన, కనుక ఎవరు వరాలు లేకుండా ఒక్కడికే ఇస్తాము అని యేసుప్రభుకి తెలుసా తెలియదా? మీ అంత జ్ఞానం లేదనుకుంటా కదా ఆయనకి. పాపం పశువుల తోటలో పుట్టినాడు, మీరు కార్పొరేట్ హాస్పిటల్లో పుట్టారు. ఆయన పొత్తిగుడ్డలతో చుట్టబడ్డాడు, మీరేం తెల్లని బట్టలతో చుట్టబడ్డారు. ఆయన ఒకటే నిలుటంగా వేసుకున్నా, మీరేం సఫారీలు వేసుకున్నారు, అంతేనా? ఆయన ఉదయం లేచిన వెంటనే రంపము కట్టె అందు పట్టుకుని వెళ్ళి ఒలివి చెట్టు కింద, ద్రాక్ష చెట్టు కింద కూర్చొని కట్టెల పని చేశారు.
మనమే వేరే పని చేస్తున్నాం. అందుకే బహుశా మన అంత తెలివి ఆయనకి లేదనుకుంటా. వాక్య ప్రకారం మనం చేయటానికి ప్రయత్నించినప్పుడు దేవుడు ఆ ప్రాబ్లమ్స్లో ఇంటర్ఫియర్ అయ్యి సాల్వ్ చేస్తాడు. వాక్యానికి విరోధంగా ప్రాబ్లం వస్తుంది అని మనం చేయటానికి ప్రయత్నించినప్పుడు ప్రాబ్లం వస్తుంది, దేవుడు ఇంటర్ఫియర్ కాడు. ఇంకోసారి చెప్పనా, వాక్యానికి వేరుగా మనం ప్రాబ్లం వస్తుంది అని ఏదైనా ప్రయత్నం చేసినప్పుడు ప్రాబ్లం ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే వాక్యానికి వలబట్టి వెళ్తున్నాం కనుక. వచ్చినప్పుడు దేవుడు ఇంటర్ఫియర్ కాడు. ఎందుకని? దేవుని వాక్య ప్రకారం మనం చేయట్లేదు కదా, కనుక దేవుడు ఎందుకు ఇంటర్ఫియర్ అవుతాడు? ఒకవేళ మనమే దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రభా ఎందుకు ఇంటర్ఫియర్ చేయొచ్చు కదా అంటే, నీ చిత్తం కదా నాయనా, అంతా నువ్వే కదా నాయనా, నువ్వే చూసుకో. దేవుని వాక్యానికి దగ్గరలో మనం చేయటానికి ఇష్టపడినప్పుడు దేవుడు ఇంటర్ఫియర్ అవుతాడు. ప్రభా ఈ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, నీ వాక్యము ప్రకారం జీవించాలని ప్రయత్నించినాము, వాక్య ప్రకారం చేయలేము మనుషులము, కానీ అటెంప్ట్ ఎ ట్రయల్, ఒక ప్రయత్నం చేసిన వాక్య ప్రకారం ఉండాలని, తలాంత కలిగిన వారిని అంతా సిద్ధపరిచి వారు ఆ భాగాల్లో నిలబడి పనిచేయాలని ఒక ప్రయత్నం చేసినాం. దీంట్లో పోరాటం వచ్చింది. కుడ్ యూ నాట్ హెల్ప్ us? దేవుడు సాయం చేస్తాడు. కనుక ఈ విషయంలో చాలా తీవ్రంగా ఆలోచించాల్సిందిగా వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. దేవుడు కృపావరాన్ని సంఘంలో ఇచ్చినాడు. మనం ఏమంటాం? ఎవరు లేరు అంటాం. ఇప్పుడు దేవుడు కరెక్టా, మనం కరెక్టా? ఎవరు కరెక్ట్ చెప్పరేంటి? ఎవరు కరెక్టు? దేవుడు కరెక్టా? మరి ఎవరు లేరని మనం చెప్తామే. దీన్ని కొంతమంది కింద ఉన్న వాళ్ళు కూడా ఏం చెప్తారంటే, అన్నా మీరు లేకపోతే ఎట్లా అయిపోయిందన్నా. ఎందుకంటే వేరే వాళ్ళు ఎక్కడ వాళ్ళకి ఇష్టం ఉండదు, ప్రాబ్లమ్స్ ఉంటాయి. కనుక దేవుని ప్రజలైన వారులారా మీరు గుర్తించండి, ఎవరికి ఏ తలాంత్ ఉంది దేవుడు వారిని అంగీకరించినాడు. యూ యాక్సెప్ట్ దెమ్, వారిని మీరు అంగీకరించండి. విగ్రహాలు పెట్టుకోవద్దు మందిరాల్లో. యాక్సెప్ట్ ద పీపుల్ ఆఫ్ టాలెంటెడ్ పర్సనాలిటీస్ యాజ్ గాడ్ యాక్సెప్టెడ్ దెమ్. దేవుడు అంగీకరించిన వారిని నువ్వు నిరాకరించడానికి నువ్వెవరు? దేవుడు నిలబెట్టిన వారిని కూర్చోబెట్టమంటానికి నువ్వెవరు? దేవుడు మాట్లాడిన వారిని నోరు ముయ్యటానికి మీరెవరు? దేవుడు వాడుకునే వారిని కాదంటానికి మీరెవరు? దేవుడు ఎవరిని వాడుకుంటాడో మనం వాళ్ళతో వాడుకోవాలి. దేవుడు ఎవరిని కూర్చోబెడతాడో మనం వాళ్ళని చెప్తాము. దేవుడు ఎవరినైతే నిలబెట్టింటాడో వాళ్ళని మనం కూర్చోబెడతాం. దిస్ ఈజ్ సో స్ట్రేంజ్. దిస్ ఈజ్ ద రీజన్ యాజ్ టు వై దెర్ ఆర్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ అవర్ అసెంబ్లీస్ నవ్ ఎ డేస్. మన సంఘాల్లో చాలా సమస్యలు రావటానికి బహుశా ఇదే కారణమై ఉండొచ్చు. దేవుడు వాడుకునే వారిని మనం వాడుకొనట, దేవుడు వాడని వారి విషయమే మనం జాగ్రత్త కలిగి ఉండట దైవికమైన లక్షణం. మానవ జ్ఞానము దేవుని మందిరంలో పనిచేయదు. మనం అనుకుంటాం పని చేస్తుంది అని. మీరు చాలా ఆలోచించండి. మన భాష మాట్లాడే వారి దగ్గర మనం సేవ చేస్తున్నాం. మన యాక్సెంట్ తెలుగు ఎంత మాట్లాడి కూడా ఇంకా మనకి సమస్యలు వస్తున్నాయి. భక్త్ సింగ్ గారు ఏదో ఆయన మన భాషే కాదు, ఆయన దగ్గరికి వెళ్ళి ఎవరు సమస్యలు చెప్పుకోరు. ఇప్పుడైతే ఏమంటా, అయ్యో మా భాష కనులతో మేము ఎట్లా వెళ్ళి సమస్యలు చెప్పుకోవాలి బ్రదర్, మా సంగతులు మాట్లాడాలంటే తెలియాలి కదా, మా హౌస్ విజిట్ మా ఇంటికి వస్తే విజిట్ చేసి మా కొరకు వాక్యం చదవాలి కదా అని. బట్ ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన మాట్లాడేది ఇంగ్లీషు, అప్పుడు హిందీ మాట్లాడేవాడు, పంజాబీవి. కానీ ఆయన వెళ్ళిన ప్రతి స్థలములోనూ దేవుడు ఆరంభ దినాల్లో పరిచర్య అద్భుతంగా వ్యాపింపజేస్తూ వచ్చినాడు. భాష అడ్డం వచ్చిందా? ప్రాంతం అడ్డం వచ్చిందా? చెప్పరంటే మా ప్రాంతం కాదు, ఈయన ఎందుకు సేవ చేశాడు ఇక్కడికని. మా గోదావరి ఆయన కాదే, మా కులస్తులు కాదే, మాలాగా నాన్ క్రిస్టియన్ కన్వర్ట్స్ కాదే, మాలాగా 2-3 కాదే, ఈ 4. దేర్ వాజ్ నో డిఫరెన్స్ లైక్ దట్. పరిచర్య హద్దులు లేకుండా విస్తరించింది, కొలత లేకుండా విస్తరించింది. కనుక దేవుడు వాడుకోవాలనుకున్నప్పుడు ఈ ఆటంకాలు, మనిషిని ఆటంకాలు ఉన్నాయా? మా భాష, మా ప్రాంతము, మా ఊరు, మా కులము, ఈ ఆటంకాలు ఏమీ నిలబడవు. ఒక ప్రవాహం వచ్చింది అనుకోండి గోదావరిలో, అక్కడ తీసుకొని ఒక పడవ వేసినాం, లేకపోతే ఒక పెద్ద ఇలాంటి కర్ర వేసినాం, ఇక్కడ కర్ర దగ్గర ఇక్కడే ఉండాలని. ప్రవాహం గోదావరి వచ్చినప్పుడు అక్టోబర్లో, నవంబర్లో ఆ కర్ర ఆడబెట్టిన ఓడ ఆడబెట్టిన వాళ్ళ ఉంటుందా? కెన్ ఎనీథింగ్ స్టాండ్ అగెన్స్ట్ దట్? ద ఫ్లో ఆఫ్ ద వాటర్స్. ఆ నీళ్ళ తాకిడికి ఏదైనా అక్కడ నిలబడగలదా? ఎనీథింగ్. ఇళ్ళు, బ్రిడ్జి కూడా కోల్పోతుందని భయపడిపోతున్నారు ఇంజనీర్లు.
నీటి ప్రవాహానికి ఆ శక్తి ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు నీటి ప్రవాహం వల్లే వచ్చినప్పుడు ఓ విల్ స్టాండ్. ఏ ఆటంకం మావాడు కాదు, మా కులస్తులు, మా భాష, మా ప్రాంతం, ఇవన్నీ నథింగ్ స్టాండ్స్. ఓన్లీ ద స్పిరిట్ ఆఫ్ ద వాక్. దేవుని యొక్క ఆత్మ మాత్రమే అక్కడ కార్యసిద్ధి కలిగిస్తాడు. కనుక నాకు చాలా ఇష్టమైనది బైబిల్లో రాయబడింది. ఎంతోమంది మనకు ముందెళ్ళిన వారు, భక్సింగ్ గారు ఇలాంటి వాళ్ళు సిద్ధపరిచింది ఏంటంటే వర్కింగ్ టుగెదర్, కలిసి పనిచేయట, సంఘంలో ఎవరు ఏ తలాంత కలిగిన వారో గుర్తించుట, వారిని ప్రోత్సహించుట, వారిని సిద్ధపరచుట. నా విషయంలో కూడా నాకు వాక్యం చెప్పే తలాంత ఉందని నాకు తెలియదు, కానీ మీకు తెలుసో తెలియదు, నాకు కూడా తెలియదు. నాకు అవకాశం వస్తుంది కనుక నేను వచ్చి చెప్పగలుగుతున్నానని నేను అనుకుంటా. కానీ దీనికి ఎంతోమంది ప్రయాసపడ్డారు, ఎంతోమంది ఎంకరేజ్ చేశారు నన్ను. ఒక్కొక్క దశలో దేవుడు కొంతమందిని వాడుకున్నాడు. డిగ్రీ చదివేటప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, వాళ్ళని వాడుకున్నాడు. ఎంఎస్సీ చదివేటప్పుడు ఇంకా కొంతమందిని వాడుకున్నాడు. పిహెచ్డీ చేసేటప్పుడు ఇంకా కొంతమందిని వాడుకున్నాడు. అయిపోయి వచ్చిన తర్వాత ఇంకా కొంతమందిని వాడుకున్నాడు. ఆ తర్వాత ఇంకా కొంతమంది. దేవుడు ఒక్కరినే చివరిదాకా వాడుకోడు. కొంతమందిని మనం సిద్ధపరచాలంటే కొంత క్రయం అవసరం. మీ సంఘంలో ఎవరైనా సిద్ధపడ్డారా? సువార్త చెప్పడానికి, ప్రార్థన చేయటానికి, హౌస్ విజిటింగ్కి వెళ్ళటానికి, బాధ్యతలు చూసుకోవటానికి, లేకపోతే విషయాలు ఆర్గనైజ్ చేయటానికి, ఈవెంట్ కన్వీన్ చేయటానికి ఉన్నారా ఎవరన్నా? ఎవ్వరు లేరు బ్రదర్. నేను లేకపోతే అది వాక్యానుసారం కాదేమో. కొంతమంది మాత్రమే చెప్తారు, బ్రదర్ మీరు ఇక్కడ ఇన్ని రోజులు ఉన్నారు కదా, మరి అక్కడ స్థానిక సంఘం ఎట్లా? మస్తుగా ఉన్నారు బ్రదర్, నేను లేకపోతే చూసుకునేవాళ్ళు. నేను ఎప్పుడు వెళ్తానా అని ఎదురు చూస్తుంటారు. ఎప్పుడు వెళ్తున్నానా ఎదురు చూసేదాన్ని బట్టి కాదు, మస్తుగా ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. దట్ ఈస్ ద చర్చ్ కమింగ్ క్లోజ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. మనం లేకపోయినా పరిచర్య కుంటుపడాలా అని కొంతమందికి ఉంటుంది. నేను లేకపోతే పరిచర్య జరగకూడదు అని. దట్ ఈజ్ ఐడియల్. అది విగ్రహారాధన. ఇంకోసారి చెప్పనా, అలాంటి విగ్రహారాధికులు ఇక్కడ కొంతమంది ఉన్నారు. నేను లేకపోతే ఏం జరగకూడదు. మోషే చనిపోయిన తర్వాత జరగలేదా? యెహోషువ చనిపోయిన తర్వాత జరగలేదా? అంటే వాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వట్లేదని కాదు, మోషే పేరు రాశారు కదా. అక్కడ చనిపోయినప్పుడు ఈయన చనిపోయిన తర్వాత మనం పరిచయం చేస్తే ఎట్లా అలాగ అనుకుని యెహోషువ లేడు. ఇప్పుడు మోషే రూపాంతరకుడి మీద ప్రభుత్వ పాటు కనిపిస్తున్నాడు. గాడ్ బరీస్ హిజ్ వర్కర్స్ బట్ కంటిన్యూస్ హిజ్ వర్క్. దేవుడు తన పనివారిని పాతిపెడతాడు, కానీ తన పనిని కొనసాగిస్తూనే ఉంటాడు. మన దైవికమైన దృక్పథం ఎలాగుండాలంటే, నేను లేకపోయినా నాకింటి ఇంకా ఘనంగా జరిగేటట్లు ఉండాలి పరిచర్య. బ్రదర్ మీరు ఈరోజు సువార్తకు రాలేకపోయారు, కానీ చాలా దేవుడు అద్భుతంగా సహాయం చేశాడు బ్రదర్ అనగల. కానీ అంత ఇప్పుడు భజన కాళ్ళు కదా ఉండేది. అన్నా మీరు లేకపోతే ఏమీ లేదన్నా, మీరు ఎందుకన్నా అట్లా అయ్యారు, ఆయనకు బాగలేదు, షుగరు, మంచం పట్టినాడు, అక్కడే ఉండిపోయాడు. మళ్ళీ మీరు వచ్చి రెచ్చగొట్టడం, నీకు షుగర్ అయిపోయినా సచ్చినా పర్లేదు రా అని. డోంట్ డూ దిస్ మిస్చీఫ్. ఇలాంటి పనులు దయచేసి చేయొద్దు. యాక్సెప్ట్ వాట్ గాడ్ యాక్సెప్ట్స్. అన్నిసార్లు అందరూ అన్నిటికీ రాలేరు. చాలామంది బాధ్యతలో ఉన్న వాళ్ళకి తొందరగా రోగాలు రావడానికి కారణం ఏంటంటే మీ అధికమైన ప్రేమే. అన్నీ మీరే తీసుకోవాలన్నా, అంతా మీరేనన్నా, మీరు లేకుండా ఇంక వేరే వాళ్ళు వద్దన్నా. అన్నీ తీసుకుంటే ఏమవుతాడు? ఒక్కడే చెప్పరేంటి? ఏమవుతాడు? అన్నీ ఒక్కడే చేస్తే. ఇట్స్ వెరీ సింపుల్ లాజిక్. మీలో చాలామంది బోధకులు ఉన్నారు కదా, అమెరికాలో పెద్ద పెద్ద పాస్టర్లు ఉన్నారు. డివైడ్ అండ్ రూల్ మినిస్ట్రీ ఎంత చక్కగా చేస్తారు చూడండి. వాళ్ళ పనేమో వాళ్ళు వచ్చి చేస్తారు. 7 తరబడి వాళ్ళు 90-95 బిలిగ్రామ్ గారు ఇప్పటికి స్టిల్. భక్సింగ్ గారు అంతకాలం ఎందుకున్నాడు? వర్కింగ్ టుగెదర్. ఒకళ్ళు పాటలు, ఒకళ్ళు తర్జమా, ఒకళ్ళు వాళ్ళు అన్నీ చేస్తున్నారు కనుక టుగెదర్ వై వర్క్ ఫర్ ద బిల్డింగ్ అప్ ఆఫ్ ద కింగ్డమ్. నేనే స్టార్టింగ్ ప్రేయరు, నేనే పాటలు, నేనే కీబోర్డు, నేనే ట్రాన్స్లేషను, నేనే బల దగ్గర, నేనే ప్రార్థన, నేనే క్లోజింగ్, నేనే కానుకలు, నేనే చెక్ బుక్, నేనే సువార్త, నేనే రాత్రి మీటింగ్, నేనే ఆల్టర్ కాల్, నేనే చివరి ప్రార్థన చేస్తే ఎన్ని వారాలు చేస్తాం? ఇజ్ ఇట్ బిబ్లికల్? అది బైబిల్ ప్రకారమేనా? అది దర్శనం ప్రకారమేనా? అవసరం వచ్చినప్పుడు మాత్రం భక్సింగ్ గారిని కోట్ చేస్తాం. భక్సింగ్ గారు ఎంత ప్రార్థన చేసాడో తెలుసా? నువ్వు చేస్తేగా. విశ్వాసులు కూడా చాలా తెలివైన వాళ్ళు. మనం అట్లా చెప్పామనుకో, భక్సింగ్ గారు ఎంత ప్రార్థన చేశారో తెలుసా అంటే, మీరు కూడా అంత ప్రార్థన చేస్తే మేము వచ్చి కాళ్ళ కడుక్కొని నీళ్ళు తాగుతాం బ్రదర్. మీరు అటు చేయట్లేదు కనుకనే ఇప్పుడు సమస్యలు. అంతేనా? కొంతమంది తెలివైన వాళ్ళకు కూడా చాలామంది ఉన్నారు. కనుక సంగతి ఏంటంటే, ఆ దినాల్లో ఆయన అంత ఆత్మీయంగా ఉన్నాడు, ప్రజలు అలాగున్నారు. ఈ దినాల్లో మేము ఇంత బలహీనలుగా ఉన్నాము,
భవిష్యత్తు చేరి వచ్చేవాళ్ళు తల్లిదండ్రులు బలహీనమైతే వాళ్ళకి కలిగే పిల్లలు ఎలాగుంటారు? బలహీనంగా ఉంటారా, బలంగా పుష్టిగా ఉంటారా? అండ్ పేరెంట్స్ ఆర్ వీక్, కిడ్స్ ఆర్ వీక్. దిస్ ఈజ్ ద సేయింగ్ దట్ గోస్. కనుక మన జీవితాల్లో జ్ఞాపకం ఉంచుకోవాలా, దేవుని సంఘం వర్ధిల్లాలా, విస్తరించాలా, వ్యాపించాలా, పడిపోయిన పునాదులకు కట్టబడాలంటే ప్రాథమికమైనది ఏంటంటే దేవుని చిత్తములో ఉండాలా. రెండవది దేవుని కృపావరం ఎవరిలో ఉందో గుర్తించి వారిని ప్రోత్సహించి పురుకొల్పాలి. నేను లేకపోయినా వాళ్ళని చేయగలగాల. వీళ్ళు కొంతమందికి తెలుసు అనుకుంటా బిజినెస్ మేనేజ్మెంట్. మనం ఎందుకు ఫెయిల్ అవుతున్నాం చాలా ఆశ్చర్యం వేస్తుంది నాకు. పెద్ద పెద్ద బిజినెస్లోన తర్వాత పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్లో ఏం చేస్తారంటే మేనేజర్ ఉంటాడు కానీ రాడు, వేరే వాళ్ళకి చెప్తాడు మీరు పోయి పని చేయండి అని. ఆయన ఉండి ఎందుకు రాలేదబ్బా, ఉండి ఎందుకు రాలేదబ్బా, ఉండి ఎందుకు రాలేదబ్బా, ఉండి ఎందుకు రాలేదు, మనం ఇది కుళ్ళుకొని వస్తుంటాం. ఆయన ఉండి ఎందుకు రాలేదంటే నేను లేకపోతే మీరు ఎట్లా చేస్తారో చూస్తాం. వెదర్ యు ఆర్ కేపబుల్ టు హ్యాండిల్ ద సిచ్యువేషన్. అట్లా ఎప్పుడన్నా మీకు అనిపించిందా లేదా? అమ్మ విగ్రహం తొలగించేస్తారు, ఇంకేమైనా ఉందా? నా ప్రజలు తల్లిదండ్రులకి పిల్లల్ని చూస్తే ఎంత ఆశ్చర్యం, పైకి వచ్చిన పిల్లల్ని చూస్తే. మీలో చాలామంది ఉంటారు కదా, మీ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు స్కూల్కి మీరే బడి మీద వెనక్కి కూర్చోబెట్టుకుని రాయి, చేతులు కట్టుకో, ఇటు పట్టుకో, బ్యాక్ ప్యాక్ వేసుకో, అదేంటి టప్పర్ వేర్ పట్టుకో అన్నీ చెప్తాను. నేరు స్కూల్కి వదిలేసి వచ్చినాడు. వాడు ఇప్పుడు ఇంటర్మీడియట్ బీటెక్ వచ్చినాడు అనుకో, బండికి నీ చేతిలో ఉంటే వాడి చేతిలో ఉంటాయి. చెప్పరేంటి? ఎందుకు? వాడు తీసుకున్నాడా, నువ్వు ఇచ్చేవా? రెండిట్లో ఏదైనా జరిగిండొచ్చు కదా. నీకేమనిపిస్తుంది? నాకు ఇంక వయసు గడిచిపోయింది, సరిగ్గా కనపడదు, దృష్టి ఏదైనా దగ్గరికి వచ్చిందా, దూరం వచ్చిందా కనపడదు, వాడు కుర్రోడు వాడికి సరిపోతుందిలే అని ఒకటి అనిపిస్తుంది. ఇక తండ్రిగా నీకు గర్వమా, నా కుమారుడు రైడ్ చేస్తుంటే సిట్టింగ్ అట్ ద బ్యాక్ అండ్ ఎంజాయింగ్ రైడ్ ఆఫ్ మై సన్ ఈజ్ మై ప్రాయ్. నేను కన్నా నా కుమారుడు నా బండి నడుపుతుంటే నేను వెనక్కి కూర్చొని ఉంటే అది నాకు అతిశయం. అంతేనా? ఇంకా దాని తర్వాత వాళ్ళే చెప్తున్నా, డాడీ దీనికి అది లేదు డాడీ, ఇదేంట్రా మొన్న చేయించినాను కదా నువ్వు అన్నీ ఎట్టే చెప్తా అంటే, లేదు డాడీ ప్లీజ్ డాడీ, నిజం డాడీ, మమ్మీ నన్ను అడుగు డాడీ అంటే మన రికమెండేషన్ తెస్తాడు. అలాగే మన ఆత్మ సంబంధమైన జీవితంలో కూడా ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ప్రభు పరిచయలోనికి వచ్చిన కొంతమంది పరిచయలో ముందుకు వెళ్తా ఉంటే మనం చూస్తుంటే ఎంత సంతోషం. అందుకే యోహాను అన్నాడు, నా పిల్లలు సత్యమని అనుసరించి నడుచుకుంటున్నారన్న సంతోషం కంటే నాకు ఇలాంటి వాళ్ళే పెద్దోళ్ళు. ఎంతమంది పెద్దోళ్ళు ఉంటారో అంతమంది పిల్లలు పైకి వస్తారు. ఎంతమంది పెద్దోళ్ళు లేరో అక్కడ అంతా అట్లా అంటారు. పిల్లలు అట్లే ఉంటారు. చూడండి, పిల్లోడు 4 ఏళ్ళు 5 ఏళ్ళ దాకంటే మనకు బాగా చూడబుద్ధి అవుతుంది. అబ్బా ఎంత ముద్దుగా ఉన్నాడు, ఎంత చక్కటి డ్రెస్ వేసినాడు, ఎంత సరదాగా ఉన్నాడు అని. వీ లవ్ బేబ్స్ అట్ ద ఏజ్ ఆఫ్ 5. అంతేనా? అలాగే 35 ఏళ్ళు ఉన్నాడు, వెనక్కి కూర్చొని ఉన్నాడు. ఏంట్రా బాబు ఎంత 5 ఏళ్ళ 6 ఏళ్ళ కాదన్నా 35 ఏళ్ళు అంటే వెంటనే ఏమైందా షాక్. పిల్లడే కదా మరి, నువ్వు ఇష్టపడవచ్చు కదా, చిన్న పిల్లవాడే కదా, నువ్వు ఇష్టపడవచ్చు కదా, బట్ యు గెట్ షాక్. ఎందుకని? సీయింగ్ ఏ బేబ్ అట్ ద ఏజ్ ఆఫ్ 35 ఈజ్ రియలీ రిడిక్యులస్. 35 ఏళ్ళు పిల్లని చూడడం అనేది నీకు చాలా బెట్టిగా అనిపిస్తుంది. ఇంత వయసా? వెంటనే మనసు భరించలేదు, పక్కకు వచ్చి అడిగితే బ్రదర్ ఏమైంది వాళ్ళకి, ఏమైంది వాళ్ళకి ఏదో పుట్టుకతో ప్రాబ్లమ్స్ అండి, వాళ్ళు పెరగలేదండి, అట్లే ఉన్నాయండి. అప్పుడు కానీ అయ్యో పాపం ఇట్లయిపోయాడేంటి. డార్ఫింగ్, మరుగుజ్జు. మనలో చాలామంది ఆత్మీయంగా ఎలాగున్నామంటే మరుగుజ్జులో ఉండిపోయి. ఎందుకంటే సరైన పోషణ లేదు. అది ఉండాలంటే దేవుని యొక్క కృపావరములోనికి మనం తీసుకురాబడాలి. కనుక ఇది వరము దేవుడిచ్చేది. నేను కరెక్టా, దేవుడు కరెక్టా అని అనుకుంటే దేవుడు ప్రతి సంఘంలో కొంతమందిని ఇచ్చింటాడు. అది మనం గుర్తించి సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రోత్సహించాలి. నాట్ ఐ బట్ క్రైస్ట్. నేను కాదు, క్రీస్తు. అలాంటి వారి ద్వారా దేవుడు పరిచర్య విస్తరిస్తాడు, వ్యాపింపచేస్తాడు. 3వ చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయం 8వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయం 8వ వచనం. కాబట్టి నీవు మన ప్రభువు విషయమైన సాక్షిని గూర్చి అయినను ఆయన ఖైదీనైన నన్ను గూర్చి సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తం శ్రమానుభవములో. 3వదేంటి?
శక్తి. దేవుని మందిరంలో ఏమున్నాయి? మొదటిది దేవుని చిత్తం, రెండవది దేవుని కృపావరం, మూడవది ఏంటి? దేవుని శక్తి, ద పవర్ ఆఫ్ గాడ్. ఇక్కడ వేరే శక్తులు ఏమీ దైవికమైన పని చేయలేవు. భౌతికమైన శక్తి దైవికమైన పనిని ఏం చేయలేవు. బలంగా, లావుగా, ఎత్తుగా, పుష్టిగా 6 అడుగులుంటే దైవికమైన శక్తి లేకుండా ఇట్స్ ఎ బ్యాటరీ ఎంటీ మొబైల్ ఫోన్. బ్యాటరీ ఎంటీ మొబైల్ ఫోన్, బ్యాటరీ లేదు, దాంట్లో ఖాళీగా ఉంది. నువ్వు సిమ్ పెట్టినా, డ్యూయల్ సిమ్ పెట్టినా, స్మార్ట్ ఫోన్ తెచ్చుకున్నా, ఆండ్రాయిడ్ ఉన్నా, వాట్సాప్ ఉన్నా, ఇంకేంటేంటో అన్నీ ఉన్నా ఉండాల్సింది ఏం లేదు. దాన్ని బ్యాటరీని ఏమంటారంటే సైన్స్ భాషలో పవర్ అనేది దానికి లేకుండా నువ్వు ఎంత బాగా దానికి కవర్ కూడా వేసుకొని తిరిగినావు అనుకో. నా దగ్గర మొబైల్ ఫోన్ అంటే ఎట్లుందో చూసినారా అని. నేను ఒకసారి మిడిల్ ఈస్ట్కి వెళ్ళినప్పుడు ఒక బ్రదర్ కార్లో కూర్చోబెట్టుకున్నాడు. దేవుడు దయ వల్ల అన్ని రకాలైన లగ్జరీ కార్స్లో ట్రావెల్ చేసినాను, ఎక్సెప్ట్ రోల్స్ రాయల్ తప్ప. అది ఎవరైనా మీ ఊర్లో ఉంటే తీసుకురండి, సాయంకాలం అటు పోయేసిస్తాం. ఆల్ BMW, లెక్సస్, ఫోర్డ్, మిత్సుబిషి, టయోటా, నేమ్ ఇట్, ఎనీ లగ్జరీ కార్ ఎక్సెప్ట్ రోల్స్ రాయర్. అలాంటి ఒక లగ్జరీ కార్లో వెళుతుంటే ఆ కారు చూస్తేనే ముగ్ధులైపోయి అదేంటి ఇదేంటి నేను అడుగుతానే ఉన్నా. ఆయన డ్రైవ్ చేస్తాడు, బ్రదర్ ఇది నాదేం కాదు మా షేక్ది అన్నాడు. ఓ షేక్ది, మనమైతే వేరే వాళ్ళకి సైకిల్ కూడా వీళ్ళు కార్లు ఇచ్చినారు, లగ్జరీ కార్ ఇచ్చినాడు ఏంటబ్బా, మనకంటే క్రైస్తవుల కంటే వీళ్ళే మంచిదే అనిపించేదేం కదా, వాస్తవం కూడా అది. ఆ తర్వాత ఆయన ఫోన్ తీసి ఒకటి ఇచ్చినాడు, బ్రదర్ ఇది చూడండి అని. నాకేమో అనుకున్నా, నాకు వద్దులేండి, నేను వాడే ఫోనే బేసిక్ మోడల్ ఫోను, ఎందుకంటే నాకు అంత సీన్ లేదు కనుక. ఆయన లగ్జరీ ఫోన్ తీసి ఇస్తే దానికి అంత గోల్డ్ కోటింగ్ ఉంది, లావా ఎక్కడో ఎయిర్పోర్ట్లో మాదిరి ఫోన్లు అట్లాంటివి కనిపిస్తుంటాయి. ఇదేంటబ్బా నా కళ్ళు ఎదుటే కనిపిస్తుంది, ఎయిర్పోర్ట్లో నేను చూశాను, ఇవి విండో షాపింగ్లోనా ఇది కనిపించింది ఏంటి అని. ఆయన చిన్న ఉద్యోగస్తుడు, ఏంటి బ్రదర్ చాలా బాగుంది ఫోను అని అన్నా. అవును బ్రదర్ నాకు కాదు మా భార్యకు కొన్నాను అన్నాడు. భార్యకు గోల్డ్ లైనింగ్ ఉండే ఫోన్ కొన్న భర్తున్నాడంటే ఆ భార్య ఆయన కాళ్ళ కడుక్కొని రోజు నీళ్ళు తాగుతుంటుంది అనుకున్నా. భార్యను అంత బాగా ప్రేమించేవాడు. భార్య భర్తకి ఇచ్చేవి విన్నాను, కానీ భర్త భార్యకి అలాంటి మంచి ఫోన్ కొన్నాడు అనేది చాలా ఆశ్చర్యం వేసి. సరే నేను అన్నాను, బ్రదర్ ఒకటి ఇండియాకి కాల్ చేసుకోవచ్చా దీంట్లో నుండి అన్న. అంటే ఫోన్ చూసి మురిసిపోయా. అందుకే దాన్ని వాడదాం ఎట్లా క్లియర్గా వస్తుందంటే ఆయన ఏం చెప్పాడంటే దాంట్లో బ్యాటరీ లేదన్నా అన్నాడు. సి మై బేసిక్ మోడల్ నోకియా ఈజ్ బెటర్ దెన్ ఆల్ దట్ గోల్డ్ కోటెడ్ మొబైల్ ఫోన్ బికాజ్ మై మొబైల్ ఫోన్ హ్యాజ్ అ బ్యాటరీ. నా మొబైల్ ఫోన్లో బ్యాటరీ ఉంది కనుక నా ఫోన్ బేసిక్ మోడల్ అనేది ఉపయోగం, అది పని చేస్తుంది. ఐ కెన్ టాక్, నేను మాట్లాడవచ్చు, SMS పంపించవచ్చు, కనుక నాకు ఉపయోగపడుతుంది అది. ఇప్పుడు నువ్వు గోల్డ్ లైనింగ్ ఉండేది తీసుకొని మంచి కాస్ట్లీ ఫోన్, 1,00,000 పైన ఉండే ఫోన్ తీసుకొని దాని బ్యాటరీ లేకుండా షోపీస్ మాదిరి అన్ని తిరిగిస్తామంటే వాట్ ఈజ్ యూజ్ ఆఫ్ హ్యావింగ్ దట్? అలాంటి వాటిని కలిగి ఉండడం ఏంటి, ఉపయోగం ఏంటి? ఇప్పుడు ఇది మనకు అన్వయించుకుంటే మనం కూడా బయట చాలా బాగా కనిపిస్తుంటాం. గోల్డ్ డ్రెస్సు, వైట్ డ్రెస్సు, సఫారీలు, పైనుండి కింద దాకా ఎక్కడ తగ్గితే ఒట్టు అనుకోండి, చూస్తేనే రేబాన్ గ్లాసెస్, పార్కర్ పెన్ను, తర్వాత ఇంకేంటి అడిడాస్ షూ, నోకియా మొబైల్ ఫోను, లేకపోతే శాంసంగ్ ఫోను, యాపిల్ ఐపాడ్ అన్నీ పైనుండి కింద రాకుంటుంది, కానీ అంటే బ్యాటరీ లేదు, దేవుని శక్తి లోపట్లేదు. అందుకే వాక్యంలో రాయబడింది, మీరు పైకి బాగా కనిపిస్తున్నారు కానీ దేవుని శక్తిని ఎరగని వారై. మనం పైకి ఎంత సింపుల్గా ఉన్నా దేవుని శక్తి మనలో ఉండడం ద్వారా చాలా ఉపయోగం. మనం బేసిక్ మోడల్ అయినా పర్వాలేదు, పెద్ద ఆండ్రాయిడ్ యాపిల్ ఫోన్ తీసుకొని పవర్ సెట్ లేకపోతే ఏం ఉపయోగం ఉంది? దాని బదులు బేసిక్ ఫోన్ తీసుకొని పవర్గా ఉంటే ఇంకెంత మేలు. కనుక ప్రభువా ఏమే బేసిక్ మోడల్ ఇన్ నిడదవోలు గోదావరి, కుడ్ యూ నాట్ ఫిల్ మై పవర్? నీ శక్తి నా బ్యాటరీలో ఉంచవా? బ్యాటరీ ఫుల్, అన్ప్లగ్ ద రీఛార్జర్ అని ఎప్పుడైనా మనకు వచ్చిందా లేదా? చెప్పరేంటి? వచ్చిందా లేదా? నేను చెప్పే మాట వినిపించట్లేదా? అర్థం కావట్లేదా? మీరు చెప్తారు, నేను చెప్పనా? నేనే చెప్తా. అసలు సాకెట్టే దానికి పట్టదు, పవర్ ఎటు పోతుంది? ఎందుకంటే సాకెట్ పోవడానికి ఎక్కడ పిన్ లేదు. నో సోర్స్, హార్ట్ ఈజ్ క్లోజ్డ్.
హృదయం మూయబడింది, సాకెట్ ఎక్కడ పెట్టాలా, పిన్ ఎక్కడ లేదు, అంతా ఆల్ హార్ట్ ఈజ్ క్లోజ్డ్. సో నో పవర్ ఫ్లో ఇన్సైడ్. లోపలికి దేవుని యొక్క శక్తి పని చేయట్లేదు. నో సాకెట్ అంటే నో ప్లగ్ ఇన్, నో ప్లగ్ ఇన్ అంటే నో పవర్ ఫ్లో, నో పవర్ ఫ్లో అంటే పవర్లెస్. అనేక సార్లు దేవుని ప్రజలంగా మనం అలాగుండిపోయాం. దేవుని మందిరంలో దేవుని శక్తి ఉంటుంది. అందుకే శక్తి ద్వారా ఎఫెసీ పత్రికలో రాయబడింది కదా, మనలో కార్యసాధకమగు తన శక్తి చొప్పున తుదకు ప్రభు యొక్క మహా శక్తిని బట్టి బలవంతులై, దేవుని శక్తిని బట్టి బలవంతులై ఉన్నారని చెప్పమన్నాడు. కానీ 4 ప్యాక్ 6 ప్యాక్ అదేంటి జిమ్కి పోయి అది ఇది చేసి బలవంతులై ఉండండి అని చెప్పట్లే. అంటే అలా వెళ్ళొద్దని నేను చెప్పట్లేదు, వెళ్ళండి. భౌతికంగా ఎంత శక్తిమంతులు కావాలనుకుంటున్నారో ఆత్మీయంగా కనీసం అంతన కావాలనుకోవడం చాలా అవసరం కదా. భౌతికంగా బలహీనలైన ఆత్మీయంగా శక్తివంతులైతే ఎంత బాగుంటుంది. అలాగని భౌతికంగా బలహీనలైతే మన శరీరం వాడుకోబడదు కదా. కనుక ఆత్మీయమైన బలము, బలమైన భౌతిక శరీరం ద్వారా దేవుడు వాడుకోవాలని కోరుతున్నాడు. దైవశక్తి భక్తికి జీవమునకును కావలసినవన్నీ దయచేయాలని దేవుని యొక్క ఏర్పాటు. మనము దేవుని మందిరమునకు వెళదాము రండి. ఎందుకని అక్కడ దేవుని చిత్తం తెలుసుకుందాం. ఎందుకని అక్కడ దేవుని కృపావరం ఉంది. ఎందుకని అక్కడ దేవుని శక్తి ఉంది. ఇంక 2 చూసి ముగిస్తామా? 2వ అధ్యాయం 9వ వచనం, 2 తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. నేను నేరస్తుడై ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంఖ్యలతో బంధించబడి శ్రమపడుచున్నాను, అయినను దేవుని వాక్యం బంధించబడి ఉండలేదు. దేవుని వాక్యం ఉంది అక్కడ. మనం ఇందాక చూసాం కదా, యెరూషలేములో నుండి ఏమొస్తుంది బయటికి? ఆయన వాక్యం బయలుదేరుడుతోడనే వెలుగు కలుగుతుంది. మనకు వెలుగు కలగాలంటే ఇంకెక్కడ కలగదు. అందుకే నీ వాక్యము నా పాదములకు దీపము, అది నా త్రోవకు వెలుగు. 5వది ఆఖరిది 2:19. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. దేవుడు దేవుడు దేవుడు. ఇది ఎవరి మందిరం? ఎవరి మందిరమో? కొంతమంది మీరు చెప్తుంటారు, ఎక్కడ మందిరం అని. మా మందిరం అన్నా మీదే. మీరు కష్టపడి ఉండొచ్చు, ప్రయాసపడి ఉండొచ్చు. ఏమంటే వ్యవహార భాషలో బహుశా అలాగే చెప్తారు. అది దేవుని మందిరమే. ఇక్కడ 5 విషయాలు చూస్తున్నాం. మొదటిది దేవుని చిత్తము, 2వది దేవుని వరము, 3వది దేవుని శక్తి, 4వది దేవుని వాక్యము, 5వది దేవుని స్థిరమైన పునాది. ఇలాంటి వాళ్ళంట కదిలించబడరు. వర్షం వచ్చినా, వాన వచ్చినా, ఏమొచ్చినా, బైబిల్లో రాయబడింది కదా, బండ మీద పునాది వేసుకొని కట్టవాని ఇల్లు స్థిరంగా, అది ఏం కదిలించలేదు. వాన వచ్చిందంటే, వరదలు వచ్చినాయంటే, గాలి వచ్చిందంటే దాని మీద కొట్టినాయంటే, కానీ అది పడిపోలేదు. ఎందుకంటే దాని పునాది బండ మీద వేయబడింది. ఆ బండ క్రీస్తే. కనుక క్రీస్తునే ఈ శిరస్సు దగ్గరికి మనం చేరి వచ్చినప్పుడు దేవుని సంఘం యొక్క ప్రాధాన్యతలోనికి మనం వస్తాం. బైబిల్లో వ్రాయబడినట్లు, రండి మనం దేవుని మందిరానికి వెళతాం, అక్కడ దేవుని చిత్తం తెలుసుకుందాం, అక్కడ దేవుని వరం ద్వారా మేలు పొందుదాం, అక్కడ దేవుని శక్తిని అనుభవిస్తాం, అక్కడ దేవుని వాక్యం విందాం, అక్కడ దేవుని స్థిరమైన పునాది మీద కట్టబడటానికి ఇష్టపడదాం. కనుక మనం అందరం అలాగూ దేవుని మందిరంలో ప్రవేశించి దేవుని ఆశీర్వాదం పొందుదాము గాక.